10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు మంత్రులు. ధరణితో దోచుకొని తెలంగాణకు గుండుసున్నా మిగిల్చారని మండిపడ్డారు. ఇక వేసవి దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. జిల్లాలో వర్షాలు పడుతూ ఉండటంతో అధికారులను అలర్ట్ చేశారు. భద్రాచలం శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని మంత్రులకు ఆహ్వానం పంపారు ఆలయ అధికారులు. దావత్ ఏ ఇఫ్తార్ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అసెంబ్లీ సమావేశ మందిరంలో ఇఫ్తార్ విందు, రంజాన్ పండుగ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో కలిసి సమీక్షించారు బట్టి. ఇఫ్తార్ విందుకు ఎలాంటి నిధుల కొరత లేదని చెప్పారు. ఆహారంలో నాణ్యత, ప్రోటోకాల్, సౌకర్యాల కల్పనలో అధికారులు ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదన్నారు బట్టి. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తుండటంతో అధికారులను అలర్ట్ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చేతికొచ్చిన పంటలు తడవకుండా, రైతులు నష్టపోకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు జాగ్రత్తలు తీసుకుని పంటలు తడిసిపోకుండా భద్రంగా నిల్వ చేసుకోవాలని సూచించారు. అందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా అందరూ స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేయాలని సూచించారు పొన్నం. ఈరోజు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నీటిని పొదుపుగా వాడుకుందాం, వచ్చే తరాలకు మనం కొంత అవకాశాన్ని ఇద్దాం. అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ నీటి ఇబ్బందుల లోపల గ్రౌండ్ వాటర్ పడిపోతున్న ఈ సందర్భం లోపల గ్రౌండ్ వాటర్ను కాపాడుకోవడానికి కూడా తీసుకునే ప్రయత్నాలు కావచ్చు. ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి నీటిని పొదుపుగా వాడతామని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందే అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేశంలోనే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను సీఎం రేవంత్ తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు మంత్రి సీతక్క. యువతే డ్రగ్స్ కు ఎక్కువగా బానిసవుతున్నారని చెప్పారు. వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారిత శాఖ ఆధ్వర్యంలో సైదాబాద్ అబ్జర్వేషన్ హోంలో డి అడిక్షన్ సెంటర్ ప్రారంభించారు సీతక్క. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ యొక్క డ్రగ్స్ అడిక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉక్కు పాదంతో మరి తొక్కివేస్తున్నటువంటి పరిస్థితి. పోలీస్ అధికారులను కూడా ప్రత్యేకంగా నార్కటిక్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ కేర్ తీసుకొని ఫస్ట్ అవేర్నెస్ ఇవ్వడం, అదే విధంగా పనిష్మెంట్స్ ఇవ్వడం, రెండు ఉన్నాయి. శిక్ష ఉంది, శిక్షణ ఉన్నట్టుగా అవేర్నెస్ ఇవ్వడం. సో ఈ రెండింటిని మనం సైమల్టేనియస్ గా నడిపిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ లీడర్లపై ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ తండ్రి చాటు కొడుకైతే హరీష్ రావు మామచాటు అల్లుడని విమర్శించారు. వాళ్లు కనీసం డిప్యూటీ లీడర్లు కూడా కారని, అలాంటి వాళ్లతో తామేం మాట్లాడతామని చిట్ చాట్లో చెప్పారు. బీఆర్ఎస్ వాళ్లకు ధరణితో దోచుకోవడం తప్ప మరేమీ తెలియదన్నారు. గులాబీ లీడర్లకు మాటలతో బ్రతకడం అలవాటైందని మండిపడ్డారు మంత్రి. గతంలో వేముల ప్రశాంత్ ఓ డమ్మీ మంత్రి అన్నారు. ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులపై గడ్కరీతో మాట్లాడి చేయిస్తున్నామని చెప్పారు. త్వరలో ఉస్మానియా హాస్పిటల్కు టెండర్లు పిలుస్తామన్నారు కోమటిరెడ్డి. భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆహ్వానం అందించారు భద్రాచలం దేవాదాయ శాఖ అధికారులు. ఏప్రిల్ 6 నుంచి జరిగే శ్రీరామనవమి తిరుకల్యాణ ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. మంత్రి కోమటిరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావును ఇన్వైట్ చేశారు. ముగ్గురు మంత్రులకు వేద ఆశీర్వచనాన్ని అందించారు ఆలయ పండితులు. భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు మంత్రులు.